హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాప్ జోన్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకప్పుడు తెలుగు హీరో, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. 1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్. అసలు పేరు ఉప్పలపతి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఈశ్వర్ నుంచి కల్కి వరకు హిట్స్, ఫ్లాప్స్, రికార్డ్స్, కమ్బ్యాక్స్ తో నిండిన ప్రభాస్ సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ 2002లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యాడు. కొత్త హీరో అయినప్పటికీ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. సెకండ్ మూవీ రాఘవేంద్ర 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. రాఘవేంద్ర మూవీ ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ప్రభాస్ కు మరో హిట్ అవసరమైంది. అప్పుడే థర్డ్ మూవీగా రిలీజ్ అయింది వర్షం. 2004లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. త్రిషతో కలిసి నటించిన వర్షం ప్రభాస్ కెరీర్ ను మార్చేసింది. గోపిచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫోర్త్ మూవీ అడవి రాముడు 2004లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది. వర్షం తర్వాత వచ్చిన అడవి రాముడు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఫిఫ్త్ మూవీ చక్రం 2005లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చక్రం మూవీ కథ పరంగా ప్రశంసలు అందుకుంది, కానీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. సిక్స్త్ మూవీ ఛత్రపతి 2005లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి ప్రభాస్ ను మాస్ హీరోగా మార్చేసింది. అమ్మ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ ఇప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోతాయి. సెవెంత్ మూవీ పౌర్ణమి 2006లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన పౌర్ణమి ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఎయిత్ మూవీ యోగి 2007లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. యోగి సినిమాలో ప్రభాస్ నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేకపోయింది. నైన్త్ మూవీ మున్నా 2007లో రిలీజ్ అయి యావరేజ్ అయింది. మున్నా మూవీ యూత్ కి నచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. 10th మూవీ బుజ్జిగాడు 2008లో రిలీజ్ అయి హిట్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బుజ్జిగాడు ప్రభాస్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా మంచి విజయాన్ని సాధించింది. 11th మూవీ బిల్లా 2009లో రిలీజ్ అయి హిట్ అయింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన బిల్లా మూవీ, అందులో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించాడు. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని ఇంకా పెంచింది. 12th మూవీ ఏక్ నిరంజన్ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. పూరి ప్రభాస్ కాంబో మళ్ళీ మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. 13th మూవీ డార్లింగ్ 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. డార్లింగ్ తో ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్ని కలిసి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 14th మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ 2011లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. నాకు నచ్చింది నేనే చేస్తా అనే డైలాగ్ తో మిస్టర్ పర్ఫెక్ట్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చేరింది. 15th మూవీ రెబల్ 2012లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన రెబల్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. అయితే మాస్ డైలాగ్స్, పాటలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. 16th మూవీ మిర్చి 2013లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. మిర్చిలో ప్రభాస్ మాస్, క్లాస్ రెండింటిని బ్యాలెన్స్ చేశాడు. సినిమా భారీ విజయాన్ని సాధించింది. 17th మూవీ బాహుబలి ది బిగినింగ్ 2015లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయింది. 5 సంవత్సరాల కష్టానికి ఫలితంగా బాహుబలి విడుదలైంది. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. 18th మూవీ బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017లో రిలీజ్ అయి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రభాస్ ను ప్రపంచ స్థాయి స్టార్ గా మార్చింది. 19th మూవీ సాహో 2019లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ టాక్ వచ్చింది, కానీ హిందీలో మంచి కలెక్షన్స్ సాధించింది. 28th మూవీ రాధేశ్యామ్ 2022లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన రాధేశ్యామ్ విజువల్స్ కు ప్రశంసలు వచ్చిన కథ పూర్తిగా ప్రేక్షకులకు నచ్చలేదు. 21st మూవీ ఆదిపురుష్ 2023లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ మూవీ భారీ వివాదాలకు మారింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. 22nd మూవీ సలార్ 2023లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ ప్రభాస్ కు పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది. మాస్ అభిమానులు కోరుకున్న ప్రభాస్ ను మళ్లీ చూపించాడు ప్రశాంత్ నీల్. 23rd మూవీ కల్కి 2898 AD 2024లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో ప్రభాస్ భైరవగా కనిపించిన కల్కి వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది. ఈశ్వర్ నుంచి కల్కి వరకు సాధారణ హీరో నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రభాస్ ప్రయాణం నిజంగా అసాధారణం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.